హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా ధ్యానం చేశాము. ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని కూడా పొందాము. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొలుపులు అనే ఒక టాపిక్, ఒక బుక్ గ్రంథం ద్వారా, ఆ బుక్ లో ఉండే ఒక్కొక్క టాపిక్ ద్వారా, ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఎంతో గొప్పగా 7 days వర్క్ షాప్ అనేది నిర్వర్తించుకుంటూ 3 days అనేది ముగించుకున్నాం మాస్టర్స్. ఈరోజు డే 4. ఈరోజు ఎంతో చక్కటి అద్భుతమైన టాపిక్ తో అరుణ్జ్యోతి మేడం గారు కరీంనగర్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్, పైలోకాల్లో చిత్రగుప్తుడు నీ సినిమాని నీకు చూపిస్తాడు. మనకందరూ తెలిసిందే కదా మాస్టర్స్, జన్మ పునర్జన్మ. మనం చేసిన ఒక పాప పుణ్యాలు, ఒక కర్మచక్రంలో ఏదైతే ఉన్నాయో, మనం చేసిన ఈ యొక్క జన్మ ప్రణాళికగా మొత్తం అంతా కూడా అక్కడ మన సినిమాను మనం చూసుకుంటాం. ఆ ఒక టాపిక్ తో మేడం ఈరోజు ఒక జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు మాస్టర్స్. ముందుగా మేడం ని జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ నీరజ. అందరికీ ప్రణామాలు. ముఖ్యంగా బ్రహ్మస్ జూమ్ వేదికకి ప్రణామాలు మరియు ధన్యవాదాలు. మనందరినీ కూడా ఈ చక్కటి వేదికపైకి కలిపి వసుధైక కుటుంబాన్ని ఇచ్చినటువంటి సత్యయుగ స్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాలమ్మ పాదాలకి దివ్య ప్రణామములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం చక్కటి టాపిక్ చెప్పుకునే ముందర పత్రిజీ ప్రబోధాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. పత్రిజీ గారు లాక్డౌన్ పీరియడ్ లో ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. ఆల్టర్నేట్ గా పిఎంసి దాన్ని చక్కటి వీడియోస్ చేసి మరి యూట్యూబ్ లో పెట్టి ఉంది. ప్రతి ఒక్కళ్ళని కూడా సార్ ఏం చెప్తారంటే, అందరు గురువుల దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గర నేర్చుకోవాలి, అన్ని పుస్తకాలు చదవాలి. నాట్ ఓన్లీ భారత భాగవత, రామాయణం, బైబుల్, ఖురాన్, అన్ని పుస్తకాలు, స్పిరిచువల్ సైంటిస్ట్ రాసిన వరల్డ్ వైడ్ పుస్తకాల్ని మనకు పరిచయం చేశారు. సార్ చదివారు, కనీసం 1,00,000 వరకు పుస్తకాలు చదివారు. ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు వారు. మరి వారు గ్రహించిన జ్ఞానాన్ని అంతా కూడా మనకి చక్కగా రంగరించి ఇచ్చారు. లాక్డౌన్ పీరియడ్ లో ఇచ్చినటువంటి ఆ సందేశాలు అసామాన్యమైనవి. మరి ఆ అద్భుతమైన సందేశాలని మనం ఎందుకు వర్క్షాప్ గా చేయకూడదు, ఎందుకు పుస్తక రూపంలో తేయకూడదు? రానున్న తరాల వారికి ఈ జ్ఞానం ఎలాంటిది అంటే, మనము భారత భాగవత గ్రంథాలని, భగవద్గీతని ఎలా అయితే మనం జాగ్రత్త చేస్తామో, అలా సారిచ్చినటువంటి జ్ఞానాన్ని కూడా అంత జాగ్రత్త చేయవలసినటువంటి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చారు. ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇక ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, అంతటి జ్ఞానాన్ని పితామహ పత్రిజీ మనకి అందించడం జరిగింది. అయితే దీని మీద ఫోకస్ చేసింది ఫస్ట్ ఎవరయ్యా అంటే ఆసూరి నరేంద్ర గారు, ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ఫ్రమ్ ఆదిలాబాద్. వారు కూడా వచ్చి మనకి ఇక్కడ సెషన్ చెయ్యాలి, కానీ వారికి పర్సనల్ గా కొన్ని పనులు ఉండటం మూలంగా రాలేకపోయారు. అయినా వస్తారు. మనము దీన్ని మెల్లిగా ప్రొలాంగ్ చేసుకుంటే ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ఈ కాన్సెప్ట్స్ ని సప్తాహ రూపకంగా, 11 రోజుల రూపకంగా ఒకే కాన్సెప్ట్ ని 7 చెప్పటము, తర్వాత 7 ప్లేసెస్, 7 జూమ్స్ లో ఒకేసారి మరి సప్తాహాలు నిర్వహించడము, 41 days 41 మాస్టర్స్ తో 41 టాపిక్స్ చెప్పడము, ఇదంతా పక్కన పెడితే 108 hours అన్నమాట. నిరవధికంగా 5 days డే అండ్ నైట్ 1 hour ఒక టాపిక్ చొప్పున, అలా 108 hours రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది, ఇండియన్ రికార్డ్ బ్రేక్. సేమ్ టైం అలాగే కర్ణాటక వాళ్ళు కూడా 221 hours చేశారు వాళ్ళు. అలా కన్నడ, బీహార్, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, అండమాన్, అమెరికా, ఇలా ఎన్నో స్టేట్స్ లో, విదేశాల్లో కూడా మనం
పత్రిజీ ప్రబోధాల్ని తీసుకువెళ్తున్నాము. అందరూ సార్ అందరు పుస్తకాలు చదవమన్నారు కదా అని రామ్తా వర్క్ షాప్ చేస్తున్నారు, సేత్ వర్క్ షాప్ చేస్తున్నారు, టార్కోమ్ వర్క్ షాప్ చేస్తున్నారు. కానీ పత్రిజీ ఏం చెప్పారు? పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులైన ద ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం పత్రి మహారాజ్ ఏం చెప్పారు? ఆ కాన్సెప్ట్స్ ని మనం అందిస్తున్నాము. మరి ఆ జూమ్ వేదిక పేరు పత్రిజీ జూమ్. ఆ జూమ్ వేదికతో ఈ చక్కటి కాన్సెప్ట్స్ ని బయటికి తీసుకొస్తున్నారు ఆసూరి నరేంద్ర గారు. చిన్న చిన్న వీడియోస్ కూడా తీసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అంతేకాదు 2 పుస్తకాలు కూడా ప్రింట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం నేను ఆ బుక్ చూపించాను, దాంట్లోంచి ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాము. సో ఈ రోజు కూడా మరి ఎంతో అద్భుతమైన టాపిక్, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం. అది ఏంటి అంటే, పైలోకాల్లో చిత్రగుప్తుడు మన సినిమా మనకి చూపిస్తాడు. సో మనం చాలా సార్లు చిత్రగుప్తుడు, యమధర్మరాజు అంటే సినిమాలో మనం చూసి ఉన్నాము. యమధర్మరాజు చిత్రగుప్తుడితో కొలువు తీరి ఉండడం, తర్వాత ఆయన చిట్టాలు పట్టుకొని పిలవడం, ఒక్కొక్క ఎవరైతే యమధర్మ రాజు దగ్గరికి అంటే నరకలోకానికి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు చేసినటువంటి కృత్యాలన్నింటినీ చెప్పడం, ఇదంతా మనం సినిమాలో చూసాము. నిజానికి అది వాస్తవమే. మరి మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది అంటే యమలోకానికి. చేరుకున్న తర్వాత యమధర్మరాజు గారు ఆహ్వానిస్తారు చక్కగా, ప్రేమగా, నాయనా నీ భూలోక యాత్ర చక్కగా ముగిసిందా అని. అప్పుడు ఆ ఆత్మ మరి ఎప్పుడైతే బాడీలోంచి బయటకు వస్తుందో, మరి ఎప్పుడైతే యమధర్మరాజుతో కనెక్ట్ అవుతుందో, మాయ అనేది తొలగిపోతుంది. తొలగిపోయి యథార్థంలోకి వస్తుంది ఆత్మ. అప్పుడు తాను గడించిన జీవితం అంతా గుర్తుకొచ్చి ఏం నాయనా ఎలా ముగిసింది నీ భూలోక యాత్ర అని ఆత్మని అడిగినప్పుడు, ఏ ముగిసింది లేండి, ఏదో అలా అలా తిరిగి వచ్చాను అని చెప్తుంది ఆత్మ. ఎందుకంటే సత్యంగా ఉంటుంది కదా, తాను చేసిన దరిద్రపు పనులన్నీ గుర్తుంటాయి దానికి. తర్వాత నాయనా రెస్ట్ తీసుకుంటావా కాసేపు అని అడగడం జరుగుతుంది. రెస్ట్ తీసుకుంటే కనుక తీసుకున్నాను అని చెప్తుంది ఆత్మ. లేదు అంటే తీసుకోండి కాసేపు అని కాసేపు రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో పైకి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడిని పిలుస్తారు యమధర్మరాజు. పిలిచి ఏం చెప్తారు అంటే, చక్కగా వీన్ని తీసుకెళ్లి ఆకాశిక్ రికార్డ్ హాల్లో కూర్చోబెట్టండి అని. మరి మనం ఏం చేసాము భూలోకంలో అనేది తెలియచెప్పే చిట్టా ఒకటి ఎవరి దగ్గర ఉంటుంది? చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. మన స్కూల్ రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డులో మన పిల్లలకి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయంటూ ఒక ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు. అలా మన అబ్బాయి యొక్క డెవలప్మెంట్ మనకు తెలుస్తుంది. అట్లానే మనము చేసినటువంటి మన జన్మలో మనం చేసినటువంటి మంచి చెడు పనులు, ఏం పనులు, ఎన్ని మంచి పనులు చేసాము, ఎన్ని చెడు పనులు చేసాము, లేదంటే ఎంత ఐడిల్ గా ఉన్నాము, ఇవన్నీ కూడా ఆకాశిక్ రికార్డ్స్ లో ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ రికార్డ్ చేసేది చిత్రగుప్తుల వారు. సో ఆయన ఆ చిట్టాను తీస్తారు. ఎవరైతే చనిపోయి వెళ్ళారో ఆ ఆత్మ యొక్క చిట్టా తీసి ఏం చేస్తారు అంటే ఆకాశిక్ రికార్డ్స్ హాల్ ఉంటుంది, హాల్లో కూర్చోబెట్టి ఆ వీడియో ఆన్ చేస్తారు. వీడియోలో బాల్యము నుండి ఇప్పటి వరకు అంటే మరణించే వరకు ఈ ఆత్మ ఆ శరీరాన్ని ధరించి చేసినటువంటి మంచి చెడు 2 పనులని మొత్తం సినిమా అంతా చూపించడం జరుగుతుంది. చిన్నప్పుడు తను స్కూల్లో పలకా బలపం దొంగిలించిన కాడ్ నుంచి, పక్కోడి చాక్లెట్ లాక్కున్న కాడ్ నుంచి, చిన్న చిన్న దొంగతనాలు చేయటం కాడ్ నుంచి, ఇవ్వకపోతే వాళ్ళని ఎలా కొట్టేవాడు, అలాగే
తన వల్ల ఎంతో మంది స్త్రీలు బాధపడడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అతనికి. తర్వాత అన్యాయంగా ఎలా అక్రమంగా సంపాదిస్తూ వచ్చాడు, దేశానికి చట్టానికి వ్యతిరేకమైన పనులు ఎన్ని చేశాడు, తల్లి తండ్రికి ఎలాంటి పేరు తీసుకొచ్చాడు, ఈ మొదలైనటువంటి దురాగతాలు, దుర్మార్గపు పనులు అన్నీ కూడా తనకి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించడమే కాదు, ఎప్పుడైతే ఒక అమ్మాయిని వేధిస్తూ ఉంటాడో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఇతనైపోతాడు. ఇక్కడ అమ్మాయిని వేధించేవాడు అతనే, అక్కడ అమ్మాయిగా బాధ అనుభవిస్తున్న అమ్మాయి కూడా ఇతనే అయిపోతాడు. ఆమె అనుభవించిన బాధ అంతా ఇంత కాదు, ఆ బాధను మళ్ళీ ఇప్పుడు వీడు అనుభవిస్తాడు. అలాగే డబ్బులు ఇవ్వలేదని పొడి చేస్తాడు ఎవరినో. ఆ పొడి చేసినప్పుడు వాడు కత్తి గాయానికి ఎంత విలవిలలాడిపోతాడో అతని ప్లేస్ లో వీడు ఉంటాడు. అంటే నరకం ఎక్కడో లేదు, అక్కడే ఉంది. సో తన వీడియో చూస్తున్నప్పుడు తను చేసిన దురాగతాలు అన్నీ కూడా అతను అక్కడ అనుభవిస్తూ ఉంటాడనమాట. ఎవరెవరిని ఏ రకంగా హింసించింది, వరకట్నం తేలేదని భార్యని కిరోసిన్ పోసి చంపుతాడు. ఆమె కాలిపోయిన దేహంతో విలవిలలాడుతూ ఉంటది. ఆ విలవిల అంతా ఇక్కడ అనుభవిస్తూ ఉంటాడు, మొత్తుకుంటూ ఉంటాడు ఆ వీడియో చూసినంతసేపు. సో అలా బాధని అనుభవిస్తూ ఉంటాడు అతను. తర్వాత ఇవన్నీ పోగా ఇంకొక సీన్, ఇది వెరైటీ సీన్ అన్నమాట. ఏంటి అంటే కోడిని కోయడం, మేకను కోయడం, ఖరా ఖరా అది కోస్తా ఉంటే ఎలా మొత్తుకుంటాడు. ఫస్ట్ కోసే ముందు వీడు హ్యాపీగా ఉంటాడు, మంచిగా పులుసు చేసుకుంటా చేప కోడి ఫ్రై చేసుకుంటా అనుకుని కోస్తా ఉంటాడు. ఇక ఎప్పుడైతే దాని మీద కత్తి పట్టదో తాను కోడి అయిపోతాడు, తాను మేక అయిపోతాడు. అది అనుభవించే బాధ అంతా కూడా ఇతను అనుభవిస్తాడు. అంటే నరకము ఎక్కడో లేదు, అక్కడే ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, మన జీవితంలో మనము చేసే ప్రతి పని ఒక రెండు వైపులా పదును ఉన్నటువంటి కత్తి లాంటిది. మనము చేసే ప్రతి పని, ఎందుకంటే ఈ సృష్టిలో ఒక ధర్మం ఉంది. ఈ సృష్టిలో నువ్వు ఏది చేస్తే నీకు అది తిరిగి వస్తుంది. పక్కా కదా? ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, హింస ఇస్తే హింస వస్తుంది, కరుణ ఇస్తే కరుణ వస్తుంది, మిత్రత్వం ఇస్తే మిత్రత్వం వస్తుంది అందరి నుంచి, శత్రుత్వము అసూయ ద్వేషం ఇస్తే అవే తిరిగి వస్తాయి మనకి. సో ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు అంటే కత్తికి రెండు వైపుల పదును అంటే ఒక పదునుతో నువ్వేం చేస్తే రెండో పదును మీ వైపుకి వస్తూ ఉంటుంది ఆటోమేటికల్లీ. అంటే సృష్టి రికార్డ్ చేస్తూ ఉంటది ఎప్పటికప్పుడు. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం మనం, ఆత్మ సాక్షి అనేది ఉంది. ఎప్పటికప్పుడు యూనివర్స్, ఈ ప్రకృతి మనల్ని చూస్తూ ఉంది. దాని పర్యవసానం మనం అనుభవించవలసి ఉంటుంది. ఎవరైనా సరే, దేవుడైనా సరే, ఒక యోగీశ్వరుడు అయినా సరే, మానవుడిగా భూమి మీద ఎవరు జన్మించినా వారు చేసినటువంటి మంచి చెడు యొక్క ఆ పనులకి పర్యవసానం ఫలితం అనుభవించవలసి ఉంటుంది. దీన్నే చెడు కర్మ, మంచి పని చేస్తే మంచి కర్మ అంటారు, చెడు పని చేస్తే చెడు కర్మ అంటారు. అంటే కర్మ సిద్ధాంతం గురించి మనము భగవద్గీతలో విన్నాము. ఏంటి విన్నాము? మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కర్మ సిద్ధాంతం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కర్మ సిద్ధాంతం గురించి అద్భుతంగా చెప్పబడుతుంది భగవద్గీతలో. నువ్వేది ఇస్తే నీకు అదే తిరిగి వస్తుంది అని. కాబట్టి ఇక్కడ మనము మన జీవితాన్ని అక్కడ ఆకాశిక్ రికార్డులో చూపిస్తూ ఉంటే ఏమేం చేశామో అన్ని గుర్తుకొస్తూ ఉంటది. స్త్రీలని ఎలా పరాభవించాను, నేను ఎలా మర్డర్ చేశాను ఒక్కొక్కడిని, ఆ జీవరాశుల్ని ఎలా కోసుకొని తిన్నాను, ప్రకృతికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేశాను,
చివరికి కరోనా వచ్చి నేను ఎలా చనిపోయాను, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సినిమా ద ఎండ్, చనిపోయే వరకు. ఇక మెల్లిగా ఆ రోదిస్తూ బయటకు వస్తాడనమాట. యమధర్మరాజు అడుగుతాడు, ఏం నాయనా సినిమా చూసుకున్నావా, ఎలా ఉంది అంటే, పరమ దరిద్రంగా ఉంది అని ఏడుస్తాడు. స్వామీజీ కిం కర్తవ్యం, ఇంత దరిద్రంగానా నేను వ్యవహరించాను, కిం కర్తవ్యం అంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతారు. ఏం చేసేది ఏంటి, నువ్వు ప్రతిసారి ఇదే చెప్తున్నావు, కిం కర్తవ్యం అని. భూమండలం మీదకి వెళ్ళావు, ఎన్నో పాఠాలు నేర్చుకుంటాను. భూమి ఒక పాఠశాల, మరి నేర్చుకోవడానికి వెళ్తాం భూమి మీద. మరి ఏం నేర్చుకున్నావు, ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకోవాల్సిన పాఠాలేమీ నువ్వు నేర్చుకోలేదు, అన్ని ఫెయిల్యూరే. చూసుకున్నావు కదా ఎన్ని ఫెయిల్యూర్ అయినావు. హింస ఉంది, ద్వేషము ఉంది, నీలో పగ ఉంది, ప్రేమతత్వం లేదు, కొంచెం కూడా మిత్రత్వం లేదు, ద్వేషం ఉంది, అందరి పట్ల దయ, జాలి, కరుణ అనేవి ఏ మాత్రము లేదు. ఈ పాఠాలన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఎన్నిసార్లు పోయినావు వచ్చినావు, పోయినావు వచ్చినావు, మళ్ళీ ఏం చెప్తున్నావు, కిం కర్తవ్యం అని అంటావు. కానీ నీకు ఎన్నిసార్లు పంపించినా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు అని చెప్పడం జరుగుతుంది. సరే, ఈ ఆత్మ ఇలా ఉంటే ఇంకొక ఆత్మ, ఎంతో మంచి ఆత్మ, తానెన్నో మంచి పనులు చేసినటువంటి ఆత్మ, దాని యొక్క సినిమా ఎలా ఉంటుంది, దానికి ఎలా స్పందన ఉంటుంది చూద్దాం. ఆకాశిక్ రికార్డ్స్ లో దానికి కూడా చూపిస్తారు. ఎవరు మరణించినా వెంటనే చిత్రగుప్తుడు రాడు. యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి, నాయన వెళ్ళి చూపించు అంటే ఈయన చూపిస్తాడు. చూపించినప్పుడు అతను చేసిన మంచి పనులు, పేదవాళ్ళకి ఏ రకంగా సహాయం చేశాడు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా ధ్యానం చెప్పి, ధ్యానం ద్వారా కూడా ఆరోగ్యం మనం ఎలా బాగు చేసుకోవచ్చు, ధ్యానం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలియ చెప్తూ ఉంటాడు అందరికీ. పిరమిడ్స్ కడతాడు, అన్నదానం చేస్తూ ఉంటాడు. అంతేకాదు అనాథలకి కూడా చదివిపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళల్లో ఉన్న ఆనందం, వాళ్ళెంతో కృతజ్ఞతా భావం తెలుపుతూ, ఆనందాన్ని తెలుపుతూ ఉంటూ ఇతని గురించి మాట్లాడుకోవడం, అవన్నీ అతనికి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ ప్లేస్ లో ఇతను ఉంటాడు, ఆనందాన్ని ఇతడు అనుభవిస్తూ ఉంటాడు. అవునా, ఇంత ఆనంద పొందారా వాళ్ళు, ఇంత సంతోషాన్ని వ్యక్తం చేశారా, ఎంత కంఫర్ట్ గా జీవించారా అని, నేను ఇంత మంచి పనులు చేశానా. నాకు అప్పుడు ఆ సమయానికి జాలి అనిపించింది. వాళ్ళని పోక నేను ఏదో వాళ్ళకి సహాయం చేశాక వాళ్ళు ఇంత ఆనందపడతారా అని అతడికి ఎంత ఆనందం వేస్తుంది అంటే చాలా ఆనందం వేస్తుంది. మొత్తానికి హ్యాపీగా అతడు తాను కావాలనుకున్నప్పుడే హ్యాపీగా పద అంటే పద అంటూ వచ్చేస్తాడు. అతడికి ఏ జబ్బు రాదు, మామూలుగానే అతడు నేను పోవాలనుకుంటున్నాను అనుకుని వచ్చేస్తాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చెప్పేస్తాడు, నేను పలానా రోజు వెళుతున్నాను అని. అంటే చూడండి ఏ స్థితిలో ఉన్నాడు అతను. మరి అలాంటి అతనికి మరి దేవతలు కూడా చక్కటి, ఆ లోకాలు కూడా పుష్పాలు వెదజల్లుతూ ఆహ్వానం పలుకుతాయి. అప్పుడు సినిమా అంతా అయిపోయినాక బయటికి వస్తాడు. ఐఎమ్ సో హ్యాపీ, నా మూవీ చాలా బాగా ఉంది. యమధర్మరాజుల వారు, థ్యాంక్ యూ స్వామీజీ, ఎంత చక్కగా చూపించారు. నా గురించి నాకే తెలియదు, నేను ఇన్ని మంచి పనులు చేశానా, ఇంత బాగా ఆనందపడ్డారా, ఇంతమంది లబ్ధి పొందినారా నా వల్ల, ఇంతమంది ప్రశాంతంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, శాంతంగా ఉన్నారా అంటే నా జన్మకి ఒక అర్థం ఉంది. నేను అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తారనమాట, నాయన నువ్వు వెళ్ళి నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నువ్వు నేర్చుకున్నావు బాబు, ఇక నువ్వు వెళ్ళక్కర్లేదు భూమి మీదకి అని చెప్తారనమాట. అంటే భూమి ఒక పాఠశాల. ఈ ఆత్మ మరి రకరకాల శరీరాల్ని తీసుకుని భూమండలం మీద నేర్చుకోవడానికి వెళ్తుంది. మరి వెళ్ళినప్పుడు అక్కడ పాఠాలన్నీ నేర్చుకోవాలి కదా, నేర్చుకోలేదు. నేర్చుకోకుండా మరింకిన్ని కర్మలు చేసి బురదంతా అంటించుకొని వస్తా ఉంటాం అన్నమాట. మరి
అలా వచ్చిన తర్వాత ఇక్కడ మన సినిమా మనకి చూపించినప్పుడు అప్పుడు మనకే తెలుస్తుంది, అవును కరెక్ట్, అప్పుడు నా భార్యని ఇలా తన్నాను పట్టుకొని, నేను మా పక్కవాడిని ఇలా తన్నాను, భూమి లాక్కున్నాను, కత్తితో పొడిచాను, వాడు డబ్బు ఇవ్వలేదని. ఇలా అతడు చేసిన దురాఘాతాలు అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అడుగుతాడు ఎవరు, మంచి పనులు చేసిన అతను, మరి ఇప్పుడు నా పని ఏంటి అంటే, నీ ఇష్టం, నువ్వు ఇక్కడ ఉండొచ్చు, అందరికీ ఇక్కడ కూడా టీచ్ చేయొచ్చు నీ నాలెడ్జ్, లేదా భూమి మీదకి వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఫ్రీ విల్ అన్నమాట. ఇప్పుడు మీరు ముక్తాత్మ, మీరు మోక్షాన్ని పొంది ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నో పాపాలు చేసినటువంటి ఈ ఆత్మ, మరి ఆత్మ ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతా ఉంటది, ఏడుస్తూ ఉంటది. అంటే అప్పుడు ఆత్మకి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు చేసిన దురాగతాలకి చెప్పమని అడుగుతారు, వీళ్ళు ఆప్షన్ ఇస్తారు, చెప్పు నువ్వు ఎలాంటి జన్మ తీసుకోవాలనుకుంటున్నావు అని. ఇంత దరిద్రంగా పురుష అహంకారంతో అంతమంది స్త్రీలను నేను మరి హతమార్చాను కాబట్టి నేను స్త్రీ జన్మ తీసుకుంటాను, నేను కూడా అలా పరాభవించబడతాను అని ఒక ఆప్షన్ చెప్పేస్తాడనమాట. తర్వాత వీళ్ళు కూడా సహాయం చేస్తారు. అక్కడ ఒక పెద్ద టీం ఉంటది, కర్మకి సంబంధించిన టీం అన్నమాట. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏం చెప్తారంటే, ఎంతో మందికి అనాథగా నువ్వు చేసావు, పిల్లలకి తల్లిదండ్రి లేకుండా వాళ్ళని చంపేసి అని. మరి దానికి నువ్వేం చేయాలా అంటే, నీకు తల్లిదండ్రి ఉంటారు కానీ నువ్వు పుట్టి 5 ఏళ్ల వరకు వచ్చిన తర్వాత నీ ఇద్దరు తల్లిదండ్రి చనిపోతారు, నువ్వు అనాథగా ఉండాలా, అలాంటి జన్మ చూసుకో. ఓకే, నేను అనాథగా ఉంటాను, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పనే అనుకుందాం. వీరప్పన్ ఏం చేశాడు, ఏనుగు దంతాల వ్యాపారం చేస్తాడు, ఏనుగుల్ని చంపేసి వాటి దంతాల్ని పీకేసావు కదా బలవంతంగా, నువ్వు కూడా ఏ కాలో చెయ్యో తీసేసుకో, అలాంటి జన్మ ఎత్తుకో. సజెషన్ చేస్తారు. మరి ఈ కర్మలు, అలాంటి కర్మలు ఉన్నాయి నీకు, ఇవన్నీ కూడా అక్కడ మరి ప్రక్షాళన కావాలి కదా అంటే, ఓకే సరే అని ఏం చేస్తాడు, నేను ఒక పోలియో అనే వ్యాధిని పెట్టుకుంటాను, ఆ పోలియో ద్వారా 7 ఏళ్లకో 9 ఏళ్లకో కాలు చేయి పడిపోవాలి నాది, ఎందుకంటే ఏనుగు దంతాల్ని పీకేసా కదా, ఆ బాధ ఎట్లా ఉండాలో నాకు తెలియాల, నొప్పి బాధ నేను అనుభవించాలి కదా అని చెప్పి ఆ రకంగా రావటం జరుగుతుంది. తర్వాత నువ్వు భార్యని కిరోసిన్ పోసి చంపావు కదా, నీ పని కూడా అంతే. ఇప్పుడు నువ్వు స్త్రీగా పుట్టావు కదా, పురుషుడుగా నీ యొక్క హస్బెండ్ నిన్ను కిరోసిన్ పోసి చంపుతాడు, ఓకేనా? ఓకే అంటేనే వీళ్ళు పంపిస్తారు, లేదు అంటే ఓకే కాలేదు అనుకోండి వదిలేస్తారు, ఓకే సరే ఇంకో ఆప్షన్ చెప్తాం అని బలవంతం చేయరు. అక్కడ ఎలాంటి ఫోర్స్ ఉండదు, ఎందుకంటే మనము చేసిన తప్పిదనాలకు అక్కడ పర్యవసానం ప్రతిఫలం చూపిస్తున్నారు, దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఆ కర్మల్లోంచి. మరి అది కర్మభూమి, నువ్వు చేసిన కర్మల్ని అక్కడ కడుక్కోవడానికి వెళ్తున్నాం, ప్రక్షాళన చేసుకోవడానికి వెళ్తున్నాం, కానీ మాయలో పని ఏం చేస్తున్నాం, మళ్ళీ కొన్ని కొత్త కర్మల్ని చేసి ఆ బురద అంటించుకొని వస్తున్నాం. అలా గోడౌన్లు నిండా నింపేసుకున్నాం, వీటిని సంచిత కర్మలు అంటారు, సంచిలో ఉంటాయన్నమాట నిలువ. మచ్చికి ఒక 5 తెచ్చుకుంటాం, దీన్ని ప్రారంభ కర్మలు అంటారు. ఆగామి కర్మలు మరి మనం ఆ జన్మలో కూడా చేస్తూ ఉంటాం, కొత్త కొత్త కర్మలు. వెళ్తామా, వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సింది బదులు మరికొన్ని కర్మలు చేస్తూ ఉంటాము. ఇలా మనము ఎన్నో కర్మల్ని చేస్తూ మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సినిమా మనం చూస్తాము, ఏం జరిగింది అనేది, అప్పుడు మనకు అన్ని గుర్తొస్తాయి. తర్వాత ఆ కమిటీ వాళ్ళు మరి నువ్వు ఎక్కడైతే పుట్టాలనుకుంటున్నావో ఆ తల్లిదండ్రి పర్మిషన్ తీసుకోమని అడుగుతారు. ఆ కుటుంబం ఒప్పుకుంటేనే ఆ కుటుంబంలో పుట్టడం జరుగుతుంది.
వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఆ కుటుంబంలో పుట్టడానికి వీలు లేదు. చూడండి, ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి తల్లి తండ్రి కావాలి, తర్వాత ఎలాంటి సంఘటనలు నీ యొక్క జీవితంలో జరగాలి. ఎందుకంటే నువ్వెన్నో సృష్టించావు కదా వేరే వాళ్ళ జీవితాల్లో, నీ జీవితంలో కూడా అలా జరగాలి. జరిగినప్పుడు ఆ బాధ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వు ఇతరులకి మళ్ళీ అది ఇవ్వవు. అలా పాఠం నేర్చుకోవాలన్నమాట. అలా మొత్తానికి ప్రతిదీ కూడా మన ఎంపికే. ఇప్పుడు జీవితంలో మనం అనుభవిస్తున్నవన్నీ కూడా మన తల్లి, మన తండ్రి, మన భార్య, మన భర్త, సాధారణంగా భార్యాభర్తల బంధాలు ఎలా ఉంటాయి అంటే నెగటివ్. ఈ పెళ్ళాం ఎప్పుడు మారుతుందా అని చూస్తూ ఉంటాడు భర్త, ఈ భర్త ఎప్పుడు మారుతాడా అని చూస్తూ ఉంటుంది భార్య. 99% ఇలాగే ఉంటాయన్నమాట భార్యాభర్తల బంధాలు. కారణం ఏంటి అంటే వీరు రాగద్వేషాల మధ్య చిక్కుకున్నటువంటి ఆత్మలు. అంటే రాగద్వేషాలు బంధనరాహిత్యంగా ఉండాలి అని ఎందుకు చెప్తారు? బంధరాహిత్యంగా నువ్వు బంధంతో ఉండు, కానీ బంధనంలో చిక్కుకోకూడదు. ఎలాంటి బంధనంలో చిక్కుకోకూడదు? అలా చిక్కుకోకుండా ఉండడం కోసమే ఆధ్యాత్మిక విద్య, స్పిరిచువల్ సైన్స్. సో చిక్కుకోకుండా ఉండాలంటే దానికి మనకి ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ కోసమే ధ్యానం. సో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మన ఆత్మలోని అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానానికి కనెక్ట్ అవుతాము. సో ఈ బంధనంలోంచి మనము బయటికి రావాలి అంటే ఫస్ట్ రాగద్వేషాల నుంచి మనం బయటికి రావాలి. ఒక ఉదాహరణ, ఒక అన్నా చెల్లెలు ఇద్దరు వచ్చి చెప్తూ ఉంటారు, ఇలా మా తండ్రి గారు మా అమ్మగారు ఇద్దరు ధ్యానం చేస్తారు, కానీ ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు, ఇంట్లో మాకు అశాంతి అని చెప్తా ఉంటారు. అంటే అప్పుడు ఆ గురువు నవ్వుతారనమాట. ఎందుకు నవ్వుతున్నారంటే గత జన్మలో మీ నాన్నగారు అత్తగారు, మీ అమ్మగారు కోడలు, వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే పగ్గు అంటది, ఆ రకంగా వాళ్ళు ద్వేషపూరితంగా ఉన్నారు ఒకరితో ఒకరు. మరణించే వరకు కూడా ఆమె మీద ఈమెకి, ఈమె మీద ఆమెకి ఎప్పుడు కూడా ఆలోచనలు అవే. ఏదైతే మనము అందుకే మరణించేటప్పుడు చూడండి రామ అను, రామ రామ అనిపిస్తూ ఉంటారు, తులసి తీర్థం పోస్తూ ఉంటారు. ఏదైతే మనం తలుస్తామో మళ్ళీ మరుజన్మ అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి భగవన్ నామస్మరణ చేపిస్తుంటారు మరణించే తుది సమయంలో. సో ఇక్కడ మరణించేటప్పుడు ఈ అత్త ఆ కోడల్ని, ఆమె చేసిన దురాగతాలు ఈమెకు బాధ అనిపించినాయి, ఆమెని మరి తిడుతూ ఎప్పుడు కూడా ఆమె చేసినవన్నీ కూడా అదే గుర్తు తెచ్చుకుంటూ ఈ అత్తగారు దూషణ చేస్తూ ఉంటుంది. అట్లనే ఆ కోడలు కూడా అత్తగారిని సేమ్ అలాగే ఒక శత్రువులాగా నన్ను రాచి రంపాన్ని పెట్టిందనో అదనో ఇదనో శత్రుభావం. అక్కడ ద్వేషం, ఒకరి పట్ల ఒకరికి ద్వేషము అనేది పెంపొందుతుంది, ఆటోమేటిక్ గా ఒక కర్మ అనేది ఫామ్ అవుతుంది, బాగుండే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆ కర్మను తీర్చుకోవాలి అంటే ఏ బంధంలో తీర్చుకోవాలా? ఏ బంధంలో దగ్గర ఉంటారు? భార్య భర్తల బంధంలో అయితే 24 hours అవైలబుల్. ఎప్పుడన్నా గుద్దుకోవచ్చు, ఎప్పుడన్నా తన్నుకోవచ్చు, ఎప్పుడన్నా గిచ్చుకోవచ్చు. అలా 99% రాగద్వేషాల మధ్య ఉన్న వాళ్ళంతా భార్యాభర్తలుగా వస్తారు. కాబట్టి జాగ్రత్త, ఎవరితో కూడా రాగద్వేషాలు పెంచుకోకండి. మనం వచ్చింది ఈ బంధనాలన్నిటిని కూడా తొలగించుకోవడానికి, ఈ కుక్కాయలన్నీ, అంతేగాని కుక్కాయల్ని తగిలించుకోవడానికి కాదు, అవన్నీ తగిలించుకునేవన్నీ తీసేసుకోవడానికి. సో అలా ద్వేషము పెంచుకున్న మళ్ళీ మనం బంధనాల్లో ఇరుక్కుంటాం. అలాగే రాగము అంటే మమకార బంధనం,
ఆ మమకార బంధనంలో ఇరుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనడానికి మరొక చిన్న ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఒక ఆమెకి ఆ వాళ్ళ తెలిసిన ఒక ఫ్యామిలీ అన్నమాట, మనవడు ఉన్నాడు. ఆ మనవడికి అమ్మమ్మ ఒకరితే ఉంది, తల్లి తండ్రి లేరు ఆ పిల్లవాడికి. కాకపోతే ఆ అమ్మమ్మ చనిపోవలసిన పరిస్థితి వస్తుంది. మనవడిని తలుచుకుంటూ 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 చనిపోతుంది. తర్వాత నెక్స్ట్ సీన్ లోకి వెళ్తే ఈ గురువు గారు ఆ పిల్లవాడు పెరిగి పెద్దగా అయిపోతాడు. ఆ అబ్బాయి పెళ్లికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు పెళ్లి కూతుర్ని చూసి బాగా నవ్వుతూ ఉంటాడు. అక్కడ ఆయన శిష్యగణం ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు ఎందుకంటే మొత్తానికి అమ్మమ్మ మనవడిని పెళ్లి చేసేసుకుంది అని. అంటే ఆ అమ్మమ్మ మళ్ళీ పుట్టి మనవడిని పెళ్లి చేసుకుంది. సరే, ఇది అట్లా పోగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ నిజంగానే తనకి జరిగింది అది. 5 years ఆమె నడుము నొప్పితో బాధపడింది. ఎందుకు అనేది టెస్ట్ చేస్తే ఎక్కడా ఏమీ లేదు. ఎంత సూపర్ స్పెషల్ హాస్పిటల్లో చూపించింది, మరి ఏమీ లేదు అంటారు. ఒకసారి అలా ఆమె 2-3 years నుంచి సఫర్ అవుతుంది, నడుములో నొప్పి ప్రతి క్షణం అనుక్షణం. మేము ఒకసారి విజయవాడకి శివానంద బాబా గారి ప్రోగ్రామ్కి వెళ్ళాం. అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. అక్కడ ఒక థర్డ్ ఏ మాస్టర్ కౌన్సిలింగ్ చేస్తున్నాడు. ఎవరికైనా అవసరం ఉంటే రండి, నేను కౌన్సిలింగ్ చేస్తా అన్నాడు. అంటే అప్పుడు ఈ అమ్మాయిని కూర్చోబెట్టాం. ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉందండి, నడుములో నొప్పి తగ్గట్లేదు, చూడండి కొంచెం అంటే అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టాడు. ఆయన కూడా కూర్చున్నాడు. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఆయన ఓకే చెప్పి ఆమెను అడిగాడు అనమాట. ఏమని అంటే, మీకు మీ నానమ్మ గారంటే ఇష్టమా అని. ఓ, చాలా ఇష్టం, వల్లమాలిన ప్రేమ అని చెప్తాడు. మీ నానమ్మకి మీరంటే ఇష్టమా అంటే, నేనంటే ప్రాణం అండి అని చెప్పాను. అదే కొంపలు ముంచింది, ఆవిడ ఆత్మ వచ్చి మీ నడుములో కూర్చుంది ప్రేమతో. దానికి వెళ్ళడం రావట్లే, బయటికి వెళ్ళాలనుకుంటుంది కానీ దారి దొరకట్లేదు, దానివల్ల మీకు పెయిన్ వస్తుంది అని. వెంటనే మళ్ళీ మహోదర్ బాబాజీని, ఆంజనేయ స్వామిని, అలా హయ్యర్ మాస్టర్స్ ని పిలిపించి పైకి పంపించేయడం జరిగింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆమె నడుము నొప్పి పోయింది. ఇలా ఉంటాయి. సో మనం బాగా ప్రేమ ప్రేమ అనుకుంటున్నాం, కానీ అది బంధనం. ఏది ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకోకపోవడమే మరి ఈ జన్మకి మనం కారణమైంది. అంటే పునరపి జననం పునరపి మరణం, పుడుతున్నాము చస్తున్నాము. భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏమని అంటే, భూమి అనేది ఒక పాఠశాల. ప్రతి ఆత్మ తన ఆత్మ ఎదుగుదల కోసమే ఈ రకమైనటువంటి పాఠాలన్నీ సృష్టించుకుంటుంది. ఆ కర్మ కమిటీ చెప్పిన వాళ్ళ పాఠాలని కూడా ఒప్పుకుంటది, కానీ తన ఇష్టంతోనే వస్తుంది. తానే తన తలరాతని రాసుకొని, తానే తన జీవితాన్ని ఎంపిక చేసుకొని వస్తుంది. వచ్చి ఏమవుతుంది, మాయలో పడుతుంది. మాయలో పడి నాకొద్దు 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 అని అనడం మొదలు పెడతా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు సృష్టించుకుంది ఆత్మ అంటే, నేర్చుకునే ప్రయత్నంలో తాను పాఠాలు నేర్చుకోవడం కోసమే, ఆత్మ ప్రగతి కోసమే తాను ఈ పాఠాలని పెట్టుకుని వచ్చింది. ఆ కర్మ ప్రక్షాళన కావాలి కదా, అందుకోసమని ఈ రకమైన జీవితాన్ని తాను ఎంపిక చేసుకుని వచ్చాను అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. కానీ ఎక్కడ తెలుసుకుంటుంది ఆత్మ? తెలుసుకోవట్లేదు, మాయలో పడుతుంది. మరి ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు
ఈ మాయలోంచి బయటికి వస్తారు. ఒక ఆత్మ తల్లి గర్భం చేరగానే ఇక్కడ భగవద్గీతలో చెప్తారు కదా, పునరపి మరణం పునరపి జననం అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు భగవద్గీతలో. అయితే మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, ఆ తల్లి గర్భంలోకి చక్కగా వచ్చి శయనిస్తున్నాం. మరి కానీ ఆ దుఃఖం మాత్రం పోవట్లేదు. హే శ్రీకృష్ణ పరమాత్మ, ఆ దుఃఖంలోంచి మమ్మల్ని బయటికి పంపించు అని అడుగుతా ఉంటాడు. అడిగేటటువంటిది ఈ చక్కటి శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగినట్లుగా ఉంది ఆ శ్లోకం అన్నమాట. సో దీన్ని భజగోవిందం భజగోవిందం అని చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతూ మనం వింటాము. ఆదిశంకరాచార్యుల వారు దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం అని ఎంఎస్ సుబ్బలక్ష్మి చాలా అద్భుతంగా పాడతారు. పునరపి జననం పునరపి మరణం. ఎప్పుడైతే పాఠాలు నేర్చుకోలేదో ఈ ఆత్మ మళ్ళీ పుడుతుంది, మళ్ళీ మరణిస్తుంది. పునరపి జనని జఠరే శయనం, ఆ తల్లి గర్భంలో శయనిస్తూ వస్తుంది. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కానీ ఈ సంసారం ఎలా ఉందంటే దుఃఖపూరితమైనది కావున దయచేసి ఆ దుఃఖంలోంచి మమ్మల్ని రక్షించండి అని అడుగుతూ ఉంటాడు కృష్ణ పరమాత్ముడు అన్నమాట. సో అట్లా ఒక ఆత్మ తల్లి గర్భం చేరి పాపం ఆ తల్లి అనుకుంటది ఏమని, ఆహా నా కొడుకు ఎంతో చక్కగా అద్భుతమైన జగద్వీరుడు వస్తున్నాడు, లోక కళ్యాణం చేస్తాడు, ఆ శ్రీరామచంద్రులాగా ఉంటాడు అని అనుకుంటాడు. కానీ వాడు కాస్త ఏ వీరప్పన్ లాగో ఏ రావణాసురులాగో తేల్తాడు. మరి ఏ వీరప్పన్ లాగో ఉన్నాడు అనుకో, అప్పుడు వాడి జీవితం ఎలా ఉంటుంది? మనం ఇందాక చూసాం కదా యమధర్మరాజు. మరి అప్పటిదాకా ఏమని అనుకుని వస్తాడు, తాను ఈ భూలోకంలో అన్ని పాఠాలు నేర్చుకుంటానని వస్తాడు. ఒక శరీరం కావాలి అంటే ఎంతో పెద్ద లైన్లో నిల్చోవాలంట. మరి ప్రతి ఆత్మ కూడా పాఠాలు నేర్చుకోవాలి. ముక్కోటి దేవతలు అయినారు అంటే మానవ దశ నుండే వాళ్ళంతా కూడా ముక్కోటి దేవతలు అయినారు. ఊరికిని అయ్యారా? ఇలా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ 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 అప్పుడు వాళ్ళు ముక్కోటి దేవతలుగా మారినారు. అలా ఈ పాఠాలని నేర్పించేది భూమి అనే పాఠశాల. మరి ఆ తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి ఆత్మను తల్లి అనుకుంటది, ఏ శ్రీరామచంద్రుడుగా వస్తాడో నా కొడుకు, ఎంత పెద్ద వీరుడు అవుతాడో, లోక కళ్యాణం చేస్తాడో అని. కానీ ఏ వీరప్పనో తేలేడనుకోండి. వీరప్పన్ గురించి మన అందరికీ తెలిసిందే. మరి అప్పుడు దాకా నేను ఎన్నో మంచి పనులు చేస్తాను వచ్చినటువంటి అతను మాయ లోకంలో పడి, ఆ మాయలో పడి మళ్ళీ చేయకూడని పనులు, చేయరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా జీవించడు. అక్కడ సత్యం ఉండదు, ధర్మం లేదు వీరప్పని జీవితంలో కదా. అది ఎలా ఉంది? అతని జీవితం పరమ చండాలంగా ఉంది. ప్రభుత్వాన్ని ఏకంగా భయపెట్టించాడు. ఒక హిట్లర్ కానీ, ఒక బిన్ లాడెన్ కానీ, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఈ ఆత్మల యొక్క ప్రయాణము ఎలా సాగింది, సాగినప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి. ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఇదే కర్మ సిద్ధాంతము వర్తింపజేస్తుంది. రావణాసురుడైనా అంతే, వీరప్పనైనా అంతే. మరి ఆ మాయని తిరిగేస్తే యమ, ఆ యముడు రాగానే మాయ విడిపోతుంది ఆత్మ నుంచి. అప్పుడు ఆ మాయకి సత్యం తెలుస్తుంది. అప్పుడు ఏడుస్తుంది. ఏడ్చి ప్లీజ్ నాకు మంచి దశ ఇవ్వండి, మంచి దశ ఇవ్వండి, మంచి జన్మ ఇవ్వండి, ఈసారి నేను తప్పకుండా వెళ్తాను, తప్పకుండా నేర్చుకుని వస్తాను అని చెప్పి అది చక్కర్లు కొడతానే ఉంటది. చివరికి అలా చస్తూ బ్రతుకుతూ
ఎప్పటికో అది ఒక పరమాత్ముడుగా మారుతుంది. అంటే పరమాత్ముడుగా మారాలి అంటే ఈ ఆత్మ యొక్క స్థితులు ఎలా ఉంటాయంటే శైశవాత్మ, బాల ఆత్మ, మరి యవ్వన ఆత్మ, వృద్ధాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, తర్వాత పరమాత్మ, ముక్తాత్మ, పరమాత్మ. ఇన్ని రకాలుగా ఈ స్థితుల్లో ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఎవరైతే మరి ధ్యానం మొదలు పెడతారో, చెయ్యటం మొదలు పెడతారో వాళ్ళందరినీ కూడా ముక్తాత్మలుగా అనవచ్చు అని చెప్తారు. ఎవరైతే మరి ధ్యానంని పూర్తిగా నేర్చేసుకుని అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళని పరమాత్ములు అని అంటారు అని చెప్తారు సార్. ఎవరైతే వృద్ధాత్మలో ఉండి ధ్యానం కోసం మరి వాళ్ళంతా కూడా వెతుకుతూ ఉంటారు, వాళ్ళంతా కూడా మరి ధ్యానులుగా మనం వాళ్ళని గుర్తించవచ్చు. ఇలా ఒక శైశవాత్మ అని దేన్ని అంటారు? ఒక శైశవాత్మ, ఒక బాలాత్మ, ఒక యవ్వనాత్మ అని దేన్ని అంటారయ్యా అంటే ఎవరైతే ధ్యానము నేర్చుకోరో. మరి శైశవ అంటే మనకు తెలుసు కదా, శిశువు. ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంది? అప్పుడే పుట్టిన శిశువుకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు కదా. అలాగే ఎవరైతే ధ్యానం నేర్చుకోరో వాళ్ళు శైశవాత్మ, వాళ్ళు బాలాత్మ, వాళ్ళు యవ్వనాత్మ. ఎప్పుడైతే వృద్ధాత్మకు వస్తారో అప్పుడు వెతకటం మొదలు పెడతారు ధ్యానం నేర్చుకోవాలి అని. అలా నేర్చుకుని ముక్తాత్మగా వస్తారు. ఆ ముక్తాత్మగా వచ్చిన తర్వాత ధ్యాన ప్రచారాన్ని చేస్తూ పరమాత్ములుగా మారిపోతారు. ఆ రకంగా మరి ఈ యొక్క ఆత్మ యొక్క స్థితి అనేది కొనసాగుతూ ఉంటుంది. అంటే మరి ఏది చేసినా ఈ ఆత్మ యొక్క స్థితి ప్రతిదీ కూడా ఫిజికల్ గా తాను ఏదైతే అనుభవిస్తుందో ఇవన్నీ కూడా తన ఎంపిక అని ఫిజికల్ గా ఉన్నా తనకి ఈ ఆత్మకి తెలియదు. ఎందుకు తెలియదు? మాయలో ఉంటుంది కాబట్టి. సో మాయలో ఉన్నప్పుడు ఈ ఆత్మకి మరి ఏమీ తెలియదు అంటే ఎవరి పరిస్థితి అయినా కూడా అంతే. ఇలా కొన్ని జన్మలు వెళ్తూ వెళ్తూ మరి అన్ని గుణాలని దాటుతూ మెల్లిగా అది తనకి ధ్యానము ఒక గురువుని సంపాదించుకుని పోగానే సరిపోదు, సాధన ప్రక్రియలో మొదలు పెట్టాలి. మరి ఎలా సాధనా ప్రక్రియలు ఎలా ఉంటాయి అంటే మనకు తెలుసు. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ. ఈ 4 ఖచ్చితంగా మనం చెయ్యాలి. ధ్యానము అనగానే ఏదో ఎవరి వయసెంతో అన్ని రోజులు నేను చేస్తాను అంటే అది సరిపోదు. కూర్చోవాలి. మన వయసు ఎంతో అన్ని నిమిషాల నుంచి మనం మొదలుపెట్టి మనము ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు మనం ఎన్ని గంటలు కూర్చోవాలో అన్ని గంటలు నెమ్మది నెమ్మదిగా కూర్చుంటూ ఈ ఆత్మ ఎదుగుతూ ఉంటుందన్నమాట. పెంచుకుంటూ పోవాలి. మన సాధనా ప్రక్రియని పెంచుకుంటూ పోయినప్పుడు మన లోపల మానసికంగా, శారీరకంగా మన లోపల ఉన్నటువంటి ఏమైనా సరికాని నకారాత్మకమైనటువంటి ఆ గుణాలని మనము తొలగించుకోవాలి అంటే నెమ్మది నెమ్మదిగా మనము ఆ సాధన ప్రక్రియలోకి వెళ్తూ ఉండాలి. మరి ఎప్పుడైతే స్కూల్కి మనం మన పిల్లల్ని పంపిస్తాము, ఎందుకని? నేర్చుకోవడానికి. అట్లానే ఆత్మలు కూడా పాఠశాలకి అంటే భూమి అనే పాఠశాల మీదకి నేర్చుకోవడానికి వస్తాయి. స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారు. పాఠశాలలో మరి ఆ సమయం అయిపోయిన తర్వాత మరణం అనేది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మ కూడా ఇల్లు చేరుతుంది. అంటే ఇంటికి స్కూల్కి ఎలాగైతే పిల్లవాడు తిరుగుతాడో అలాగే ఈ ఆత్మ తాను పరమాత్మ అయ్యే వరకు కూడా భూమి మీద తిరుగుతూనే ఉంటుంది. భూమి నుంచి ఏ లోకంలో నుండి తాను వచ్చిందో అక్కడికి
తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి అలా ఇక్కడ భూమి నుంచి వెళ్ళిపోవడం అంటే ఏంటి? అది మరణం. కానీ పుట్టుకప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాము, మరి మరణించిన తర్వాత అది ఒక ప్రమోషనే కదా. ఆత్మకి ఎప్పుడు పురోగమనం ఉంటుంది. ప్రతి జన్మకి ఆత్మకి పురోగమనం అంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎదుగుతూ ఉంటుంది ప్రతి జన్మకి. అంటే ఇప్పుడు ఈ జన్మలో మరణించింది అంటే నెక్స్ట్ జన్మ ఇంకా బాగుంటుంది దాని యొక్క స్థితి గతులు, అది మనం తెలుసుకోవాలి. అంటే ప్రమోషన్ వచ్చినప్పుడు నువ్వు సెలబ్రేషన్ చేస్తావా, ఏడుస్తావా? దాన్ని మనం ఏం చేస్తాము? ఏడుస్తాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ ఆత్మ గత జన్మల్లో ఎన్నో పురుష జన్మలు, ఎన్నో స్త్రీ జన్మలు ఎత్తింది. ఈ ఆత్మకి గత జన్మలో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. మరి మనం ఎంతో మంది పిల్లల్ని కన్నాము, ఎంతో మందికి తల్లిదండ్రులుగా మనము ఉన్నాము. అలాగే ఎంతో మంది భార్యలు ఉన్నారు, మనకి ఎంతో మంది భర్తలు ఉన్నారు. మరి వాళ్ళందరినీ వదిలేసి ఈ జన్మలో మనం ఉన్నామా లేదా? మళ్ళీ మన నుండి మనల్ని వదిలిపోయిన ఆత్మ తన కర్మ తీరిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే వేరే వాళ్ళతో కర్మలు ఉన్నాయి. అక్కడ వేరే గర్భంలో ఈ ఆత్మ పుట్టాలి, ఇంకా చాలా మంచి పనులు చేయాలి. ఒకవేళ కర్మలు లేకపోతే ప్రతిదీ కూడా కర్మానుసారంగానే జరుగుతుంది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణంలో శ్రీపాదుడు ఏం చెప్తాడంటే, కర్మ లేకపోతే శునకము సైతము నిన్ను గోకదు. మన జీవితంలోకి ఎవరైనా వచ్చారు అంటే అది కర్మానుసారమే. ఆ కర్మ తీరిపోయిన తర్వాత వాళ్ళు మనతో ఉండరు, వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ఇంట్లోంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు పైలోకాలకి అంటే దాని అర్థం ఏంటి? స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వస్తాడు స్కూల్కి, కాకపోతే ఇంకో కుటుంబంలో వస్తాడు. తాను ఎవరెవరితో కర్మ రుణానుబంధాలు కలిగి ఉన్నాడో వాళ్ళ మధ్య కుటుంబంగా ఎంచుకొని ప్రతీది కూడా లెక్కే క్యాలిక్యులేషన్స్. నిజంగా పరమాత్మ ది గ్రేట్. సో ఆ కుటుంబానికి ఈయన రావటాన్ని వాళ్ళు ఆహ్వానించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈయనతో కర్మ ఉంటేనే ఇవన్నీ లెక్కలు చూసే పంపించడం జరుగుతుంది. ఇంకొక విచిత్రం ఏంటి అంటే, ఒక ఆత్మ 5గురిగా ఒకేసారి జన్మ తీసుకుంటుంది తాను కర్మ ప్రక్షాళన కోసం. ఒకటే ఆత్మ 5గురిగా ఇలా కూడా ఉంటుంది. చూడండి, సార్ ఏం చెప్తారంటే, మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది, మరణం అంటే ఎలా ఉంటుంది వంటి విషయాలు లోప్సాంగ్ రాంపా గారి పుస్తకము చదవండి, తప్పకుండా మీకు తెలుస్తుంది అని. సో పుస్తకాల్లో అనంతమైనటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళంతా కూడా తర్వాత ఏమి జరుగుతుంది అనేది తెలుసుకున్నటువంటి మహానుభావులు. ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్న దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సో సార్ ఒకసారి అంటారు, ఎవరో ఏదో లోకం గురించి ముఖాముఖిలో సార్ని అడుగుతారు, సార్ ఈ లోకం గురించి చెప్పరా అని. అంటే నేను ఆ లోకంలోకి వెళ్ళలేదు, దాని గురించిన ఆత్మానుభవం లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ దానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అది మనం చదివి తెలుసుకోవచ్చు అంటారు. ఎలాగంటే, మనకి ఆత్మానుభవం లేనంత మాత్రాన ఆత్మానుభవం కలిగిన వాళ్ళు రచించిన దాన్ని మనం నమ్మవచ్చును. అలాంటి తత్వ పురుషులు ఉన్నారు మన దగ్గర, ఋషిపుంగవులు ఉన్నారు, యోగీశ్వరులు ఉన్నారు. అలాంటి వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి మన దగ్గర, రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మామూలు కాదు. ఇవన్నీ కూడా ఆత్మానుభవంలోంచి వచ్చినటువంటి సత్యపూరితమైనటువంటి వాక్కులు. ఆ జ్ఞానం అంతా కూడా మనం ఆయా గ్రంథాల్లోంచి తెలుసుకోవచ్చు, మనకు తెలియపోయినా అని సార్ చెప్పటం జరిగింది. అలా
మరి 1,00,000 పుస్తకాలు వరకు సార్ చదివి ఎంతో జ్ఞానాన్ని ఆపాదించుకుని మీరు కూడా ఆ పుస్తకాలు చదవండి అని తెలియచెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తారు సార్. ఈ జనన మరణము ఎలా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అన్న దానికి నిజంగానే సార్ ఒకసారి కర్ణాటక అనుకుంటా, కర్ణాటక వెళ్తారు. కర్ణాటకలో ఉన్నప్పుడు ఎవరో ఒక అతని పేరు చటర్జీయో ముఖర్జీయో, ఆయన వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీకి సార్ని పిలుస్తారు. పిలిస్తే సార్ చాక్లెట్స్ తీసుకొని వెళ్తారు. ఆ అమ్మాయి కేక్ కట్ చేయగానే సగం చాక్లెట్స్ ఇస్తారు. వాళ్ళ అమ్మగారుండి, ఆ పాప అమ్మగారుండి మిగతా చాక్లెట్లు ఇవ్వలేదు సార్ అంటే అప్పుడు సార్ చెప్తారు, జనన మరణాలు ఎప్పుడైనా జరగచ్చు కదా, మీ అమ్మాయి ఇప్పుడే ఈ కేక్ కట్ చేసింది, ఇంకా సేపట్లో మరణించింది అనుకోండి, ఇప్పుడు బర్త్డే కోసమని సగం ఇచ్చా, మరణించిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్ చేసుకోవాలి కదా మనం ఆమె మరణాన్ని, అందుకే సగం చాక్లెట్లు దాచిపెట్టాను అనగానే ఆమె ఓ ఓ అని ఏడవడమంట. మేము తగదునమ్మా అని హాయిగా మేము హ్యాపీగా బర్త్డే చేసుకుంటే నా పాపని ఇప్పుడే చంపేస్తావా మీరు, ఇదేం గురువు గారు అని ఆమె ఏడుస్తుంది బాగా అన్నమాట. జనన మరణాలు ఎలా ఉంటాయంటే ఒక ఆత్మ యొక్క ఎంపిక, నేను 10 నెలల కోసం ఆ తల్లి గర్భంలో ఉండి 1 నెల జీవించి చనిపోతాను అని వస్తుంది. ఒక ఆత్మ నేను అబార్షన్ రూపంలో బయటికి వెళ్ళిపోతాను ఒక 8 నెలలు ఉండి అంటే వాళ్ళు ఎంతవరకు రుణానుబంధం కలిగి ఉంటారో అంతవరకే. ఒక పాఠం నేర్పించడమో లేదా రుణానుబంధమో అన్ని కలగలిపిన ఆ లెక్కలతో ఈ ఆత్మ జన్మించడం అనేది జరుగుతుంది. ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉంది. కాకపోతే జ్ఞానము అనేది మనం నేర్చుకున్నప్పుడు మనకంతా కూడా అపసవ్య దిశలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. సో ఇలా జనన మరణ చక్రాల్లో ఒక ఆత్మ యొక్క ప్రయాణము తన ఎదుగుదలకి, మరి ఇలా ఎప్పటి వరకు దీని యొక్క గమ్యం ఎటువైపు, ఈ ఆత్మ యొక్క గమ్యము అంటే తాను యోగీశ్వరుడు అయ్యే వరకు. అర్జునుణ్ణి చెప్తాడు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు, యోగి భవ అంటాడు, యోగి భవ అర్జున అంటాడు, అంటే యోగీశ్వరుడు అయ్యే వరకు. సో ఇక్కడ మరి ఒక చిన్న కథ చెప్పి మనం ఎండింగ్ చేసుకుందాము, చాలా టైం అయినట్టుంది. సో నచికేతుడు అని ఒక ఉపనిషత్తులోని స్టోరీ అన్నమాట ఇది. ఆయన తండ్రి ఏం చేస్తాడంటే రోగగ్రస్తమైనటువంటి అశ్వాలని దానం చేస్తుంటాడు అందరికి. అయితే తప్పు, అలాంటివి ఇవ్వకూడదు. దానం చేసేటప్పుడు ఆరోగ్యకరమైన అశ్వాలు ఇవ్వాలి అంటే, ఎక్కువ తక్కువ మాట్లాడామంటే నిన్ను యమధర్మరాజుకి దానం చేస్తాను అంటాడు. అంటే ఎప్పుడైతే అన్నాడో అక్కడ జరిగిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు నచికేతుడు. వెళ్ళిపోయి జనన మరణ చక్రాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఆ జ్ఞానం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలని తపస్సు చేసి, ఆ తపస్సులో అతను సూక్ష్మ శరీరయానం చేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయినాక అక్కడ యమధర్మరాజు ఉంటాడు, బయటికి ఎట్టో వెళ్ళిపోతాడు. 3 రోజులు నిద్రాహారాలు మాని అక్కడే కూర్చుంటాడు. అక్కడే కూర్చుని యమధర్మరాజు కోసమని చూస్తూ ఉంటాడు. ఈలోగా యమధర్మరాజు వస్తాడు, ఎవరు అక్కడ కూర్చుంది అని అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అతడు ఏమీ లోపలికి రమ్మన్నా రావట్లేదు, ఏమి తీసుకోమన్నా తీసుకోవట్లేదు, మరి అప్పుడే అతనికి మరణం రాలేదు కదా, ఎందుకు వచ్చాడు అంటాడు. రాలేదు, అతడు తపస్సులో ఉండి వచ్చాడు మీ దగ్గరికి అని చెప్తారు. ఏం కావాలయ్యా అంటే చెప్తాడు, నాకు ఇలా బ్రహ్మజ్ఞానం కావాలి అని. అంటే నీకెందుకయ్యా బ్రహ్మజ్ఞానం అంటే, లేదు నాకు కావాలి, ఆల్రెడీ మా నాన్నగారు మీకు దానం చేసేసారు అని చెప్తాడనమాట. సరే నేను నీకు అది నేర్పించగానే 3 వరాలు ఇస్తాను, కోరుకో అంటాడు. అంటే మొదటి వరం, నా తండ్రి గారు బలహీనంగా అనారోగ్యంగా ఉన్న అశ్వాల్ని దానం చేసి పాపాన్ని పొడగొట్టినారు, ఆ పాపకర్మని క్షమించండి అని అడుగుతాడు.
ఏ పర్పస్ కోసం అయితే ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు, మరి ఆ ప్రజల యొక్క సంక్షోభం కోసమే కదా ఆయన తలపెట్టాడు. కానీ ఆ యజ్ఞానికి సరైన అశ్వాల్ని దానం చేయలేదు. ఆ ప్రజల యొక్క సంక్షోభాన్ని నేను కోరుకుంటున్నాను, వాళ్ళందరూ బాగుండాలని అని చెప్తాడనమాట. సరే, అయితే చాలా సంతోషపడతాడు, తన కోసం ఏం కోరుకోలేదు అని. సరే, నువ్వేది ఇంకో మూడో కోరిక నువ్వు కోరుకోలే కదా, నేను ఇస్తాను అంటాడు. ఇవ్వండి అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సరే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు, నీకు నేను ఆత్మజ్ఞానం వసుగుతాను అని చెప్తాడనమాట. అట్లా నచికేతుడు మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అంటే, ఒక సత్యము ఒక ధర్మముగా ఉన్నప్పుడు మరి ఆ పెద్దవాళ్ళు సైతము ఎలా మనకి ఇవ్వవలసింది ఇవ్వాలని అనుకుంటారో ఆ రకంగా మన యొక్క ప్రవర్తన ఉండి తీరవలే. ఒక డిమాండింగ్ ఉండకూడదు అక్కడ. ఎదుటి వాళ్ళకి పాపం అనిపించే విధంగా ఉండాలి. పాపం కూడా కాదు, ఒక కరుణ, ఒక దయ, మనలోని పారదర్శకత అంటే ప్యూరిటీ, స్వచ్ఛత, నిర్మలత అతనిలో చూసి, చూడండి తండ్రి గారు కోపంతో దానం చేస్తా అన్నా గాని, అపసవ్యంగా మాట్లాడినా కానీ అతను తన బాధ్యతగా మళ్ళీ తండ్రి గారిని క్షమిస్తూ, అతను అన్నందుకు ఏమీ బాధపడకుండా తన గురించి, ఆ ప్రజల యొక్క లోక కళ్యాణం గురించి అడిగి, తాను ఆ మరణం గురించి, ఆత్మ జ్ఞానం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మరి చిత్రగుప్తుడు పై లోకాలకు వెళ్తే మన యొక్క స్టోరీ ఏ రకంగా మనకి చూపిస్తాడు అనేది ఈ చిన్న చక్కటి కాన్సెప్ట్ ద్వారా సార్ మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. కావున మన జీవితంలో ఏది జరిగినా అది మన ఎంపిక అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యం, ధర్మం ఈ రెండు కళ్ళతో మనం జీవించాలి. మనం ఏది చేసినా వెంటనే ఆకాశిక్ రికార్డ్స్ లో రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మన ఆలోచన కావచ్చు, మన మాట కావచ్చు, మన యొక్క చేత కావచ్చు, మనం ఏది చేస్తే అది వెంటనే రిపీట్ అవుతుంది మనకి. సృష్టిలో మనం ఎవరికి ఏది ఇచ్చినా అది తిరిగి మన వద్దకే వస్తుంది. అది మన వద్దకు వస్తుంది అంటే అది ఈ జన్మలో చేసింది కావచ్చు, లేదా గత జన్మలో వాళ్ళకు మనం చేసింది కావచ్చు. అది మన దగ్గరకు వస్తుంది అంటే దాని అర్థం దాన్ని స్వీకరించాలి. అది జబ్బు కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఒక మానం కావచ్చు, ఒక అవమానం కావచ్చు. ఇవే మన సిలబస్లు. ఈ ఆత్మ కోరుకుంటది, నాకు కష్టాలు కావాలి, నాకు అవమానాలు కావాలి, నాకు దుఃఖం కావాలి అంటే వాటి ద్వారా నేను అన్ని నేర్చుకోవాలి. అంటే కావాలి అని ఎందుకు అడుగుతుందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవం అక్కడ, దాన్ని మనం పరిష్కరించడంలోనే, దాన్ని ఫేస్ చేయడంలోనే ఉంటాము. సాధారణంగా నేను మెడిటేషన్ లోకి పూర్వము నాకు ఎన్నో హర్డిల్స్ నేను ఫేస్ చేశాను, కానీ నేను ఎప్పుడు దుఃఖించలేదు. దాన్ని ఎలా నేను ట్యాకిల్ చేయాలన్న దాని మీద నాకు ఫోకస్ ఉండేది. సో దాన్ని ఆ రకంగా ఫోకస్ చేస్తూ మొత్తానికి విజయం ప్రాప్తి చేసుకున్నా. నేను ఒంటరిగా ప్రయాణం చేశాను నేను ఆ రకంగా. సో ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ నా మీద నాకు, కమ్యూనికేషన్ స్కిల్స్, మనం డీల్ చేస్తూ ఉంటే ఎంతో మందితో మనం మాట్లాడాల్సి వస్తుంది. అలా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకి పెరుగుతూ ఉంటాయి. సో మనకున్న దాన్ని నాది అని అనుకోకుండా మన అందరిది అనే భావన మనం కలిగినప్పుడు, అంటే ఒక మిత్రత్వ భావం, అందరితో మనం ఇతరులకి సహాయం చేయగలిగే స్థితి ఉన్నప్పుడు తప్పకుండా మనం చెయ్యాలి. ఆ జాలి, కరుణ అనేది ఆటోమేటిక్ గా మనకి ఎలాంటి వాళ్ళ మధ్య ఉంటే అలాంటి దివ్యత్వంతో ఉంటాం. సజ్జన సాంగత్యం ఎందుకు చేయమంటారు అంటే, సత్యం తెలుసుకున్న జనులతో ఉన్నప్పుడు
వాళ్ళ యొక్క హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్కి ఎదిగిపోయి మన యొక్క ఆలోచన విధానం కూడా వైడ్ అవుతుంది. అప్పటి వరకు నేరోగా ఉన్న ఆలోచన విధానము విశాలమవుతుంది. ఎందుకంటే నీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ పెరిగింది కాబట్టి నీ ఆలోచన విధానం మారిపోతుంది. నీ యొక్క మాట తీరు కూడా మారిపోతుంది, మునుపట్లాగా ఉండదు. ఎప్పుడైతే ఆలోచన మారుతుందో నీ భావన మారిపోతుంది అందరి పట్ల. సో చక్కటి భావన కలిగి ఉంటావు. నీ భావన మారిపోయేటప్పుడు నీ గుణాలు మారిపోతాయి. ఎలా ఉంటాయి? జాలి, దయ, కరుణ, మిత్రత్వము, సహాయం చేసే గుణము, ఆశించకపోవటము దేని పట్ల, ప్రతీది కూడా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడము. నో, నాకు ఇదొద్దు, నా హస్బెండ్ ఇలా ఉండొద్దు, నా భార్య ఇలా ఉండొద్దు, నాకు ఇలాంటి ఆహారం నేను తినను, నాకు ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండలేను, ఇలాంటి నేచర్ లో నేను ఉండలేను, నాకు కుర్చీ కావాలి, నేను కింద కూర్చోను, నాకు డస్ట్ లో నేను ఉండను. ఇలా చాలా మందికి చాలా ఆబ్జెక్షన్స్ ఉంటాయి. గిరిగీసుకొని కూర్చోవడం అనమాట. నువ్వేమవుతున్నావు? నేరం అవుతున్నావు, నువ్వు లిమిట్ అవుతున్నావు. ఏం చేస్తున్నావు? గోడలు గీసుకుంటున్నావు. కులం పేరిట, మతం పేరిట, భాషా తత్వంతో, ప్రాంతీయ తత్వంతో నేను ఏమనుకున్నాము? మనం కిందకొచ్చి పాఠాలన్నీ పాస్ అవుతా అనుకున్నాం. కానీ వచ్చి ఏమంటున్నాం? ఇక్కడికి వచ్చి నేను మగవాణ్ణి, నేను సర్పంచ్ని, నేను ఎమ్మెల్యేని, నేను ప్రధానమంత్రిని, నేను డాక్టర్ని, నేను మొగుణ్ణి, నేను అత్తగారిని. ఇన్ని గోడలు గీసుకుంటున్నాం. గోడలు గీసుకుని గోడలు కట్టుకుని ఏమైపోతున్నాం? లిమిట్ అయిపోతున్నాం మనం. ఈ గోడలు ఎప్పుడు కూల్చుకోవాలా? మాయ. నిజానికి ఇవన్నీ మనం కాదు. మనమా? ఇవన్నీ వస్తాయి మనతో? ఏవి రావు, అంతా మాయ. పిచ్చాసుపత్రికి వెళ్తే వాడు గుర్రం మీద వెళ్తున్నట్టు ఇలా ఇలా ఆడుతూ ఉంటాడు అని, వాడు ఆడినట్లుగా ఉంది మన వ్యవహారం అంట. సార్ చెప్తారు, నేను అత్తను అంటాడు వీడు. ఆ పిచ్చోడికి ఈమెకి ఏమీ తేడా లేదు. నేను ఎమ్మెల్యేని, నేను సర్పంచ్ని, నేను సీనియర్ మాస్టర్ని. సో ఇలా మనమన్నీ గిరిగీసుకుంటున్నాం. ఇది తప్పు. సో ఇవన్నీ కూడా మనం చేసే ప్రతిదీ కూడా అక్కడ ఏమవుతుంది? ఆకాశిక్ రికార్డులో రికార్డ్ అవుతుంది. సో మనం ఎవరితో ఎట్లా ఉండాలి అనేది ప్రతిదీ కూడా పాఠమే. ప్రతి జన్మ కూడా పాఠమే. ఈ జన్మ కన్నా ఇంకో జన్మలో పురోగమనం ఉంటుంది, ఆ జన్మ కన్నా ఇంకో జన్మ. ఈ రకంగా మరి మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడు మనకి సినిమా చూపించి ఎన్నో నేర్పించి, ఒక తల్లి బిడ్డకు కదా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఇట్లుండు అట్లుండు అని చెప్పినట్లుగా అన్ని నేర్పించి పంపిస్తారు అక్కడి నుంచి. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? మళ్ళీ మాయలో పడి మళ్ళీ యథావిధిగానే ఉంటాము. అలా ఎన్నో జన్మలు తిరిగి తిరిగి మొత్తానికి చివరికి జ్ఞానం నేర్చుకుని పరమాత్మగా ఎదుగుతుంది ఈ ఆత్మ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు, అలాగే పత్రి మహారాజ్ ఎంతో చక్కటి జ్ఞానాన్ని మాకు ఇచ్చి మరి మా జీవితాల్లో వెలుగులు నింపినందుకు అనంత కోటి ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా చెప్పారు మేడం. నమస్తే అండి. అద్భుతంగా క్లాస్ చెప్పారు. అంటే ఇది ఒక ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ అంటే ఏ విధంగా మనం భూమి మీదకి వస్తున్నాము, చిత్రగుప్తుడు మనం అంటే వెళ్ళిన తర్వాత, ఇక్కడ భూమి నుంచి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు మనకి అక్కడ మన చెట్టా చూపించి మన జన్మ ప్రయాణానికి మనమే ఎంపిక చేసుకుంటాము అనేది అంటే అద్భుతంగా ప్రతిదీ వివరణాత్మకంగా చక్కగా చెప్పారు. అంటే ఎలాగంటే గుండెల్లో సూడిగా గుచ్చుకున్నట్టు ఆత్మజ్ఞానాన్ని చక్కగా పత్రిజీ గారు ఇచ్చిన దాన్ని ఎంత చక్కగా అంటే చాలా వివరంగా కథలతో ఉదాహరణగా బాగా చెప్పారు మేడం. నిజంగా మన జన్మ ప్రణాళిక మనమే ఎంచుకుంటాము, కానీ మర్చిపోయి భూమికి వచ్చి మాయలో పడిపోయి ఎందుకు ఈ జన్మ, ఎందుకు ఈ కర్మలు, ఎందుకు ఈ బాధ్యతలు ఇవన్నీ అనుకుంటాము. కానీ అది ఎందుకు వచ్చిందని వివరంగా అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా చెప్పారంటే ప్రతిదీ
నిజంగా సార్ ఎలా చెప్తారంటే అలా చెప్పారు మీరు కూడా ఇవాళ. ఆ చెప్తుంటే సారే చెప్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైతే సత్యాన్ని ఎంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారో, ఆయన ఇచ్చిన సందేశాన్ని ఈ రోజు నిజంగా అద్భుత అంటే పైలోకాలు చిత్రగుప్తుడు మన సినిమాని చూపించి మన ఎంపిక ఏం చేసుకుంటాం ఈ లోకంలో, ఎవరిని ఎంచుకుంటాం, ఎవరి ద్వారా వస్తాము, మన ఒక ఆత్మ భూమికి వచ్చి ఎలాగా అంటే ఉన్నత జన్మ అంటే పరమాత్మ స్థితికి ఎదగాలంటే ఎన్ని ఎంపిక చేసుకొని ఎన్ని ఆచరణ చేస్తే గాని మన పరమాత్మ స్థితిలోకి వెళ్ళకుండా ఈ భూమి మీద మనం మాయలో పడిపోయి మళ్ళా పునర్మరణలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. కానీ ఆధ్యాత్మిక వచ్చిన ఇందులో కూడా మనం ఇంకా నేర్చుకోకుండా ఉంటే మాత్రం ఇది కూడా ఇంకా మరి ఇంకెన్ని జన్మలు తీసుకుంటాము. ఇందులో కూడా మనకి ఆధ్యాత్మిక కూడా అహంకారం వచ్చిందా అది కూడా మనం దిగజారిపోతుంటాం. అంటే ఇవన్నీ చక్కగా అద్భుతంగా ఈ రోజు మీ జ్ఞానాన్ని పంచారమండి. నిజం చెప్పాలంటే చెప్తుంటే అసలు ఆ ఎనర్జీస్ కూడా గొప్పగా ఉన్నాయి. మీరు చెప్తూ ఉంటే కూడా నిజంగా సారే అక్కడ ఉండి చెప్తున్నారా అని అనిపించింది మేడం. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా అద్భుతమైన జ్ఞానాలు. సత్యానికి పవర్ ఉంటుంది. సత్యం చెప్తుంటే దానికి ఎనర్జీ ఉంటుంది. తర్వాత నేను ఒక ఇన్సిడెంట్ ఎలా ఉంటాయి ఆ సత్యపూరితమైన మాటలకి అంటే ఇప్పుడే చెప్తాను. నేను ఇదివరకు కూడా చెప్పాను కోచ్, మీ జూమ్ లో చెప్పానో లేదో. రమణ గారి అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాం మేము లింగాపురం అని, వాళ్ళ ఆ ఊర్లో ఉంటారు. రమణ గారు వాళ్ళ అక్క దగ్గర నుంచి, కూతురు దగ్గర నుంచి కొడుకు తీసుకుని వెళ్తున్నాడు తల్లిని. మేమంతా కూర్చుని ఉన్నాం. ఆ తల్లిగారు కూర్చున్నప్పటి నుంచి ఒకటే దగ్గు, ఒక్క సెకండ్ కూడా ఆపకుండా దగ్గుతుంటే నేను రమణ గారిని అంటున్నా, రమణ గారు అమ్మని చూపిద్దాము కరీంనగర్ డాక్టర్లో, ఏంటి అట్లా వదిలేయద్దు, అమ్మని వదిలేసి ఎట్లా వెళ్తావు, అది కూడా పల్లెలో అని నేను అంటున్నాను. అంటే చెప్పమ్మా అట్లా కొంచెం హాస్పిటల్ తీసుకుపోమని ఆమె అంటుంది. సరేమ్మా మీరు అదంతా వద్దు కానీ మీరు ధ్యానంలో కూర్చోండి, పత్రి సార్ మ్యూజిక్ పెడతాను అని అంటే ఇంకా ఎక్కువైపోయింది ఆమెకి. ధ్యానంలో కూర్చోబెట్టేసరికి ఆమె చేయలేకపోతుంది. సరే ఆపేయండి, ధ్యానం యొక్క విశిష్టత చెప్తానని పక్కన కూర్చున్న పిల్లవాడికి గురించి చెప్తున్నాను. ఆయన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. ఆయన భార్యకి పెద్ద బల్ల, పొట్ట ఇంత పెద్దగా ఉండే అన్నమాట. దాన్ని బల్ల అంటారు. అంటే లివర్ ఎన్లార్జ్ అయింది. ఆమె ఒక హాస్పిటల్లో రక్తం తక్కువ ఉండి దాని మూలంగా రక్తం లేక తల్లిదండ్రి లేరు, అనాథలాగా ఉంది. ఆమె అడుగుతుంది హాస్పిటల్, ఎవరైనా నాకు రక్తం మీరా అని. అప్పుడు ఈ పిల్లవాడు అక్కడే ఉన్నాడు. ఈయన రక్తం ఇస్తాడు, ఇచ్చి తన తల్లిని అడుగుతాడు, అమ్మ ఈమెను తీసుకెళ్ళిపోదామా, మనం పెంచుకుందామా అని. అంటే అట్లానే అని చెప్పి తీసుకెళ్ళిపోయి పెంచుకున్నారు. చివరికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఒక బాబుని కనడానికి కంటే గనక ఈమె చనిపోతుంది అన్నారు. అయినా ఈ అమ్మాయి ధైర్యం చేసి నేను చనిపోయినా పర్వాలేదు, ఈ జన్మకి చాలు అని ఆమె ధైర్యం చేసింది. కానీ ధ్యానము 18 గంటలు 20 గంటలు అట్లా చేసేది ఆమె. ఎప్పుడైతే చేసిందో ఆ పొట్ట తగ్గుతూ వచ్చింది, లివర్ అన్నమాట. తర్వాత అప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ అయింది. ఎంత ఈజీ డెలివరీ అయిపోయింది అంటే, ఎంత అద్భుతమైన సోల్ ఆ బాబు వచ్చాడు అంటే, పత్రిజీ ఆ అబ్బాయికి పేరు పెట్టాడు గణేష్ అని. వెరీ స్మార్ట్ అన్నమాట, డివైన్ బేబీ. అంత అద్భుతంగా ఉన్నాడని ఈ మాటలు చెప్తూ ఉంటేనే ఆమెకి దగ్గు తక్కువైపోయింది. సూపర్. చూడండి, సత్యపూరితమైన మాటలు ఇవి. ఆ మాటలకే దగ్గు తక్కువైపోయింది. నేను అప్పటి నుంచి నిజంగా అసలు అలాంటి మాటలకు కూడా వైబ్రేషన్ ఉంటుందా అనేది నేను తెలుసుకున్నాను. హీలింగ్ అయిపోయింది, దగ్గు తక్కువైపోయింది. ఆమె ఆశ్చర్యపోయింది, అమ్మా ఇదేందమ్మా మీరు చెప్తుంటే నాకెట్లా దగ్గు తక్కువైపోయింది అంటే, అంతపురం మీకు ధ్యానం పట్ల నమ్మకం లేదు, కానీ ఇప్పుడు మీరు ఆ స్వచ్ఛపూరితమైన మాటలు, అబ్బాయి చెప్తున్నాడు ఇంక అది కాదు, ఇంక ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తా ఉంటే ఆమెకి ఎంత ఆనందం అంటే, ఇంకా ఆమె దింపేసి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో కాల్ చేసింది, అమ్మా నేను పిఎంసి ఛానల్ పెట్టుకున్నాను, చూస్తా ఉన్నాను టీవీ, కాసేపు అయినాక మెడిటేషన్ చేస్తాను అని చెప్పింది. అది సూపర్ సూపర్. నిజంగా మేడం చెప్తుంటే ప్రతి వర్డ్ నుంచి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది నాకు. అంటే ఎంత అప్పుడు అనుకున్నా అనమాట, నిజంగా
ఒక్కొక్క మాట ఎలాగంటే కత్తి కన్నా పదునుగా ఉన్నట్టు ఆ వాక్లో అలా వచ్చింది మేడం. అది అద్భుతంగా నిజం చెప్పాలంటే సారే అంత చెప్తున్నారా, సారా చెప్తేప్పుడు ఎలాగుంటుందో వర్డ్స్ ఈ రోజు మీ లెసన్ ద్వారా అలాగ వచ్చింది. ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి ఇది కావాల్సిన సబ్జెక్ట్ మేడం. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో ఈ మాయలపడి ఎన్నో కొట్టుకుంటాం, కానీ ఆ మాయని తెలుసుకోవడమే గొప్ప విషయం. ఆ బ్రహ్మజ్ఞానం అందాలి అంటే అది గొప్ప విషయం మేడం. నిజంగా మీకు చాలా శతకోటి ధన్యవాదాలు. ఈరోజు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అరుణ్జ్యోతి మేడం గారికి శతకోటి ధన్యవాదాలు. మనమంతా పెద్ద ఆయనకి శతకోటి ప్రణామాలు చెప్పాలి. మళ్ళీ ఇంత చక్కటి ఐడియా ఇచ్చిన నరేంద్ర గారికి కూడా ధన్యవాదాలు. తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. అబ్బాయి కూడా ఎంత తప్పనో సార్ చెప్పిన నాలెడ్జ్ అంతటా పంచాలని. కానీ ఈ బుక్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ బుక్స్ ఉండాలి. ఈ బుక్స్ కొనుక్కోండి. ఇవి ఎలాంటి బుక్స్ అంటే రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత ఎలా దాచిపెట్టుకుంటాం రాబోయే తరాల వారి కోసం, అలా ఈ బుక్స్ మనం దాచిపెట్టుకోవాలి. అంత అద్భుతమైన పుస్తకాలు, అద్భుతమైన టాపిక్. ఓకే మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడండి అందరూని మేడం తోటి. నమస్తే మేడం, అరుణ్జ్యోతి మేడం గారికి నమస్కారం. నమస్తే సావిత్రిని మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా అంటే ఎంత చక్కగా వివరించారంటే మాకు సినిమా చూపించారు మేడం ఈరోజు. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా మేడం, సత్యమే మేడం. ఉండదు ఇంకా బాగా. నిప్పు లాంటిది, నిజం నిప్పు లాంటిది అన్నట్టు చెప్తారు కదా పెద్దవాళ్ళు. అలా ఉంది మేడం మన గురువుగారి సబ్జెక్ట్. గురుగారి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, గురుగారు నేర్పించిన విద్య మనకి ఈ జన్మలో మనం అంతా అదృష్టవంతులం మేడం. నేనైతే ఇలాగే భావిస్తాను. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, ఎలా ఉంది క్లాస్? బాగానే ఉంది మేడం. ఎనీ డౌట్స్? ఏమీ లేవు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే రాధాకృష్ణ సార్, ఎలా ఉంది టాపిక్? చాలా చాలా బాగుందమ్మా. టాపిక్ చాలా చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూసినట్టే అయింది. మళ్ళీ ఒకటి మనం పర్పస్ ఏంది వచ్చింది, మనం ఏం చేస్తున్నాం, తర్వాత ఈ జ్ఞానం గురించి బుక్స్ చదివితే కూడా మనకి ఇప్పుడు పాఠం నేర్చుకోవడానికి భూమి మీద పాఠశాల అనుకొని వచ్చి జ్ఞానం నేర్చుకొని పోతా ఉంటాము. అలాగే మనకు ఎంతో గొప్ప గురువులు ఇంత జ్ఞానాన్ని, ఇంత సంపదను మనకు పెట్టినప్పుడు ఆ బుక్స్ లోకి వెళ్ళి చదువుకుంటే కూడా మనకు ఒక జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం పొందితే కూడా మనకి కొన్ని జన్మలు క్రాస్ కావచ్చా అనే ఒక పాయింట్ నాకు కొంచెం అనిపించిందమ్మా. సారు అందుకనే పుస్తకాలు చదవండి అంటారు. అదే అమ్మా, మనకి సాధన ప్రక్రియలో స్వాధ్యాయం ఉంది కదా. కేవలం పర్సనల్ అనుభవాల ద్వారానే నేర్చుకోవడం కాకుండా ఈ బుక్స్ ద్వారా, ఈ జ్ఞానాల ద్వారా కూడా మనం జ్ఞానం పొంది మళ్ళీ ఇతరుల అనుభవాల ద్వారా కూడా మనం జ్ఞానం పొంది ఒకటే జన్మలో ఇది ద్విజుడు అనేది ఒకటి మన సార్ చెప్పిన కాన్సెప్ట్ నాకు గుర్తొచ్చింది మేడం. ఇట్లా కొన్ని జన్మలను క్రాస్ కావడానికి మనకి ఈ జన్మలో ఇట్లాంటి అవకాశం ఉంటే మాయను గుర్తించి మనం లోతుగా అధ్యయనం చేసి మనం బాగా జ్ఞానాన్ని పొందితే కొన్ని జన్మలను క్రాస్ అయ్యే అవకాశం ఉంటది అనేది ఒకటి చిన్నగా ఐడియా వచ్చిందమ్మ నాకు. అవును కదా, కరెక్ట్. అది అందుకోసమే సార్ మరి కర్మల్ని దాటడం కోసమే ఈ సాధన ప్రక్రియలు ఇచ్చారు. దేనికి సాధన? నువ్వు నేర్చుకోవడానికి. నేర్చుకోవడం అంటే ఏంటి? నీ కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం నేర్చుకుంటావో అక్కడ అజ్ఞానంతో చేసిన కర్మ అనేది నీ నుంచి విడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటావు. కర్మలకి సంబంధించిందే కాకుండా ఇంకా ఉన్నతమైన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటావు. నేర్చుకుని మనం పరిపూర్ణమైన యోగీశ్వరులం అవుతాం, ఒక పూర్ణాత్మ అవుతాం. పూర్ణాత్మ అయిన తర్వాత ఏం చేస్తాము? ఆ సృష్టికర్తకి సహాయం చేస్తాం. మన నుంచి కొన్ని అంశాత్మల్ని సృష్టించి సృష్టిలో భాగంగా మనం ఉంటూ ఈ సృష్టిని ఇంకా మనం ఎక్స్పాండ్ చేయటంలో మనం ఉపయోగపడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ కూడా
ఇప్పుడు త్రిమూర్తులు అనేది కూడా ఒక పోస్టే. మనకి ఇక్కడ పోస్టులన్నీ ఎలా ఉన్నాయో, ఒక చీఫ్ మినిస్టరు, ఒక ప్రైమ్ మినిస్టరు, ఇలాంటి పోస్టులన్నీ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాంటి పోస్టులే ఉంటాయి. సో ఆ పోస్టులని కూడా మనం చేస్తాం, అంటే ఎదుగుదలలో, ఈ ఆత్మ యొక్క ఎదుగుదలలో. అలా అక్కడ గవర్నమెంట్ లో కూడా మనం ఉండబోతాం అన్నమాట. సో అది ఈ రకంగా ఆత్మ యొక్క పురోగమనం ఉంటుంది. ప్రతి జన్మకి పురోగమనమే, తిరోగమనం ఉండదు. బాగా అర్థమైనాయి అమ్మా ఈరోజు. ఈ కాన్సెప్ట్ ఇదివరకు విన్నాను కానీ ఇవాళ ఇంకా కొంచెం మీరు మంచిగా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు క్లాస్కి ఏంటంటే మీరు నిన్న చేసిన 24 గంటల ధ్యాన సాధన కొంచెం కనెక్ట్ అయిపోయి ఇంకా అద్భుతంగా వచ్చిందమ్మా. నేను కొంచెం ప్రత్యేకంగా అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా ఎనర్జీస్ అట్లా బాగా లోతుగా అర్థమయ్యేటట్టుగా కొంచెం మంచిగా అనిపించింది. ఉంటుంది కదా సార్, దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎన్ని గంటలు చేస్తే మీరు అంత లోపలికి వెళ్తారు, ఎంత లోపలికి వెళితే అన్ని లోకాల నుండి జ్ఞానాన్ని తెచ్చుకుంటారు అని చెప్తారు సార్ మనకి. అందుకే ఎక్కువ గంటలు మీరు ధ్యానం చెయ్యండి 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 అని చెప్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ సార్. హలో సార్, ఆవిడకి అన్మ్యూట్ ఇవ్వండి, మ్యూట్ లో ఉన్నారు. అందరికీ అన్మ్యూట్ చేశారు మేడం. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. ప్రతిసారి చెప్పినట్టే అనిపించింది. బుక్ చదివిన ముందు ఈ టాపిక్ గురించి మీరు ఇచ్చిరు కదా, అప్పుడు కూడా అసలు ఎంత చదివినా గానీ నాకు అట్లా ఎనర్జీస్ అనిపించలేదు. కానీ మీరు చెప్పడం వల్ల ప్రతిసారి వచ్చి చెప్పినట్టు అనిపించింది మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అంటే చదవడం వల్ల కాదు కానీ మీ ద్వారా వినడం వల్ల ఇంకెక్కువ అది ఎనర్జీగా అనిపించడం, దాని లోతులు ఇంకా తెలుసుకోవడం, మీరు వివరంగా చెప్పడం, అవి బాగా అనిపించింది మేడం. నాకు ధ్యానంలకు 1 year అవుతుంది వచ్చి, కానీ చాలా ఆనందం అనిపిస్తుంది మేడం ధ్యానం చేస్తుంటే. కాబట్టి ఎవరు చనిపోయినా ఏడవద్దు. ఇవాల్టి పాఠం మనం నేర్చుకున్నది. మన జీవితంగా నిన్ననే మా బావగారు చనిపోయారు, మా సార్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఎంత చనిపోయినా అప్పటి మందం అనిపించింది, కానీ అందులోనే ఉండిపోకుండా తొందరగా బయటకు వచ్చేస్తున్నాం ధ్యానం వల్ల. కరెక్ట్. ఎందుకంటే మనం సత్యం తెలుసుకున్నాం కదా, ఈయనకు దేహం లేదు అంతే, ఈయన ఉన్నాడు అనే విషయం తెలిసింది కాబట్టి అందులో నుండి తొందర బయట పడగలుగుతున్నా. అదే అంతకు ముందు ఏంటంటే ఒక 1 month 1 year దాకా అదే బాధలో ఉండిపోయేదాన్ని, ఎవరికి ఏమైనా గానీ అక్కడే ఉండిపోయేదాన్ని. కానీ ఇప్పుడు 1 గంటలనే బయటకు వచ్చేస్తున్నాయి ధ్యానం వల్ల. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్, అనుభవాలు అందరి వినడం, మీలాంటి వాళ్ళ గురువుల జ్ఞానం అందుకోవడం వల్ల కూడా చాలా మార్పు వచ్చింది మేడం నా దగ్గర. అంతకు ముందు ఇలా ఉండేదాన్ని కాదు నేను అసలు. మీలాంటి ఎక్కువ అంటే నాకు మీ క్లాసు వచ్చి పెడుతున్నారు, అన్నజ్యోతి మేడం క్లాసు అని అంటే నాకు వినాలి, ఆ టైంకి ఓపెన్ చేసుకోవాలి. కనీసం ధ్యానం చేయకపోయినా మేడం గారి సందేశం అన్న వినాలని ఆతృత ఆ టైంకి. లేకపోతే కనీసం తర్వాతనైనా వీడియోనన్నా వింటా. అంత సంతోషం మీ క్లాస్ వింటా అంటే అదొక సంతోషం నాకు, ఇక తట్టుకోలేను. ఇక సారే వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎప్పుడు మీలాంటి వారి జ్ఞానం అందుకోవాలి, ఎప్పుడు నాకు ఇలాంటి సంతోషం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా మేడం. అంతేకాదు మీరు కూడా జ్ఞానాన్ని అలా పంచాలి అని కోరుకుంటున్నాను. అవును మేడం, మీలాగా ఎదిగి మేము కూడా ఎంతో మందికి జ్ఞానం పంచాలనే కోరుకుంటున్నా నేను కూడా. ఎందుకంటే కొంచెం ట్రై చేస్తున్నా, అవి చదివి వేరే వాళ్ళకి చెప్పాలని కూడా నాకు బాగా తాపత్రయం ఉంటది. సాధన ప్రక్రియలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది జరిగిపోతా ఉంటది. సాధనలో ఉండండి. ధ్యానము అనేది ఏదో మన వయసు ఎంతో అన్ని నిమిషాలని కాదు. థ్యాంక్ యూ. ఓకే మేడం. రైట్. అసలు ఈ రోజు సెషన్ కోసము అసలు మీరు ఎప్పుడైతే పత్రిజ ప్రబోధాలు వర్క్ షాప్ పెట్టాలి అని అన్నారో, ఈ రోజు ఈ టాపిక్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మేడం. అందుకే ఇది మార్నింగ్ కూడా మీకు వాయిస్ నోట్ పెట్టాను. ఖచ్చితంగా చాలా వెయిటింగ్ సెషన్ గా ఉండింది నాకు అసలు ఈ రోజు. చాలా బాగుండింది మేడం.
అమ్మలు ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా చూసుకోమని చెప్పాననేసి. తర్వాత ఇంకొకటి, ఒక ఆత్మ 5 రకాలుగా 5 జన్మలు తీసుకుంటుంది అని చెప్పారు కదా మేడం, అది ఏంటి? అది ఏంటి అంటే ఇప్పుడు 5గురిగా జన్మ తీసుకోవడము అంటే, నేనున్నాను ఇప్పుడు, నా కుటుంబ సభ్యులు, నాకు 2 పిల్లలు, అంకుల్, వీళ్ళంతా కూడా రుణానుబంధాలే కదా. ఈ తల్లిదండ్రికి పుట్టడము, నాన్నగారు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు, వేరే పిల్లల దగ్గర లేరు అంటే నేనే ఆయనకి రుణపడి ఉన్నాను అని అర్థం అక్కడ కదా. అయితే ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఫ్యామిలీలో కూడా నేను ఉంటా అనమాట. అతని యొక్క ఆత్మ ఒక బ్రాహ్మణోత్తముడుగా ఉంటాడు, ఇంకొక హరిజన దంపతులుగా ఉంటాడు, ఇద్దరిట్లో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఎంతో మందితో కర్మలు ఉంటారు కదా, అవి కూడా ఇక్కడ అయిపోతా ఉంటాయి. ఒకవేళ ఇట్లా ఎత్తకపోతే మళ్ళీ ఈ జన్మ అయిన తర్వాత మళ్ళీ హరిజనులుగా పుట్టాల్సి వచ్చేది, అంటే సమయం వృధా కదా. తర్వాత ఒక స్త్రీగా, అంటే ఆ స్త్రీకి ఉన్న రిలేటివ్స్ మొత్తం కర్మలన్నీ ఆమె తీర్చుకుంటా ఉంది, అవునా. ఒకవేళ అతను ఆ స్త్రీగా రాకపోతే మళ్ళీ ఇంకో 3వ జన్మ ఎత్తి మళ్ళీ స్త్రీగా పుట్టి మళ్ళీ కర్మలు తీర్చుకోవాలి, అవునా కదా. 3 జన్మలు అవుతాయి అప్పుడు. అట్లా కాకుండా తర్వాత ఇంకా ఒక ఆవుగా కూడా జన్మిస్తాడు, మళ్ళీ ఒక బిడ్డడుగా కూడా జన్మిస్తాడు. ఇన్ని కర్మలు అన్నమాట. సో అంటే 7 జన్మలు తీసుకుంటారని చెప్పారు కదా మేడం, అది వేరు ఇది వేరా మేడం? అది వేరు ఇది వేరు. అంటే 5 జన్మలు, నేను చెప్పింది 7 కాదు, 5 జన్మలు ఎత్తుతుంది ఒకటే ఆత్మ. 7 జన్మలుగా కూడా రావచ్చు. ఇప్పుడు ద్రౌపది పంచపాండవులు ఉన్నారు కదా. అవును మేడం. ఆ పంచపాండవులు కూడా ద్రౌపది సచీదేవి అని, ఇంద్రుడే 5గురుగా వస్తాడు అని అంటారు. ఇంద్రుడే అంటే అక్కడ మేడం దీన్నే మనము పూర్ణాత్మ అంశాత్మగా అంటున్నామా మేడం, లేకపోతే ఇది కూడా వేరా మళ్ళీ? పూర్ణాత్మ అంశాత్మ కాదు, ఒకటే ఆత్మ యొక్క చైతన్యం విడిపోతుంది అనమాట. ఒకడు చనిపోతే అప్పుడు హరిజనులు 2 చనిపోతారు, చనిపోగానే వాళ్ళ చైతన్యం వచ్చి ఈయనకి యాడ్ అవుతుంది. ఎవరికి? పురోహితుడికి. అర్థమైంది కదా. అర్థమైంది మేడం. అట్లా ఇప్పుడు ద్రౌపది ఎలా చేసుకుంది అని అనుకున్నారు, కానీ ఆ 5గురిలో ఉంది ఇంద్రుడి చైతన్యమే, అంటే ఇంద్రుడే. శరీరాలు వేరు, రూపాలు 5 అయినప్పటికీ లోపల ఆత్మ చైతన్యం ఒకటే, శరీరాలు వేరు కదా, ఆత్మ చైతన్యం ఒకటే. అప్పుడు ఇప్పుడు మనకి నేను అంటే ఆత్మ అనేది మనకి చాలా వరకు అర్థమైపోయింది. అర్థమైపోయినాక ఇక్కడ తప్పని అనిపించట్లేదు. ఓ శరీరాలే కదా, తొడుగుల్లాగా ఫీలింగ్ వస్తుంది కదా. కానీ లోపల ఉన్న చైతన్యమే ఒకటే 5గురిలో కూడా. ఈమె సచీదేవి అంట. అట్లా సచీదేవి యొక్క చైతన్యం. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. చక్కగా అసలు ఇది అందరు మాస్టర్స్, రాధాకృష్ణ సార్ గాని, కృపా మేడం గాని అందరు అన్నారు కదా మేడం, అసలు సినిమా చూసినట్లే ఉంది, అందరూ అదే చెప్తున్నారు, సినిమా చూసినట్లే ఉంది. టాపిక్ అనేది సినిమా అట్లా అక్కడ ఎలా ఉంటుందో బుక్ లో కన్నా కూడా ఇంకా రసవత్తరంగా, ఇంకా క్లియర్ గా, కొంచెం మరణం లేని మీరు బుక్ కూడా కొంచెం టచ్ చేసి చెప్పారు కదా మేడం, అక్కడది కూడా అంతా చాలా క్లియర్ గా ఉంది మేడం. సెషన్ చాలా చాలా బాగుంది మేడం. ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇంకా లీవ్ అవుదామా? సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.